ధార్మిక కార్మిక క్షేత్రం రాజన్న సిరిసిల్ల జిల్లా వార్తల సమాహారం ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తలు। నిరుపేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని అందించి వారి ప్రాణాలను కాపాడడమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని ఆ పార్టీ ముస్తాబాద్ మండల అధ్యక్షులు ఏళ్ల బాలరెడ్డి అన్నారు। ముస్తాబాద్ పట్టణ కేంద్రంలోని మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అందిస్తున్న ముఖ్యమంత్రి సహాయక నిధి చెక్లను పార్టీ నాయకులతో కలిసి లబ్ధిదారులకు అందజేశారు। ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండలానికి మొత్తం 33 సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు వచ్చాయని వాటిని బాధిత కుటుంబాలకు అందించినట్లు వెల్లడించారు। ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలను నెరవేరుస్తూ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్తున్న ఘనత కాంగ్రెస్ కి దక్కుతుందని వెల్లడించారు। గ్రామాల్లో ఆరోగ్యం బాగులేని వారు అధైర్యపడకుండా పార్టీ కార్యాలయంలో సంప్రదించి మెరుగైన చికిత్స చేయించుకోవాలని సూచించారు। ఈ కార్యక్రమంలో పట్టణాధ్యక్షుడు గజ్జల రాజు, మాజీ ఎంపీటీసీ చర్లపల్లి శ్రీనివాస్ గౌడ్, మండల యూత్ అధ్యక్షుడు రంజాని నరేష్, కాంగ్రెస్ గల్ఫ్ ఎన్ఆర్ఐ జిల్లా అధ్యక్షుడు తోట ధర్మేందర్, ఏఎంసీ వైస్ చైర్మన్ రామరెడ్డి, నాయకులు తలారి నరసింహులు, బాలసాని శ్రీనివాస్ గౌడ్, శీలా ప్రశాంత్, మామిండ్ల ఆంజనేయులు, రాజు, షాదుల్ పాప, దేవేందర్ తదితరులు ఉన్నారు। కుటుంబాలకు ఈరోజు 33 చెక్కులకు గాను 6,72,000 రూపాయల చెక్కులను వారికి అందించడం జరిగింది। మన ప్రియతమ నేత రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మరి బడుగు బలహీన వర్గాలను దృష్టిలో ఉంచుకొని మరి వారి ఆసుపత్రికి కార్పొరేట్ ఆసుపత్రులలో ఆపరేషన్ చేయించుకున్నా మరి నేనున్నా మీకు అంటూ ఎంతో కొంత చేదోడు వాదోడుగా వారి హాస్పిటల్ ఖర్చులకు నిమిత్తంగా సీఎం సహాయ నిధి కింద ఈ యొక్క డబ్బులను అందించడం హర్షణీయం। మరి కాంగ్రెస్ పార్టీ అంటేనే బడుగు బలహీన వర్గాలందరికీ కూడా పేద ప్రజలకు పథకాలు అందించే పార్టీ కాంగ్రెస్ పార్టీ। మరి కాంగ్రెస్ పార్టీ అంటే ఉన్న వాళ్ళకు కాదు, లేని వాళ్ళను గుర్తించి మరి ఇవాళ ఆరోగ్య పరిస్థితులనే కాకుండా మరి గృహ నిర్మాణమే కానీ మరి ఈ యొక్క ప్రతి ఒక్క ప్రజాపాలనలో చూసినట్టయితే ఇలా సిలిండర్ కానీ మరి బస్సు ప్రయాణమే కానీ ఇలా ఆరోగ్యశ్రీ కూడా ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ పథకాన్ని తీసుకొచ్చి ఎంత పేద ప్రజల గుండెల్లో ఒక దేవుడై నిలిచిండు। మరి ఈనాడు కూడా 10 లక్షల రూపాయలకు ఆరోగ్యశ్రీని పెంచి మరి రేవంత్ రెడ్డి గారు మరి పేద ప్రజల గుండెల్లో దేవుళ్లాగా వెలిసిండు కాబట్టి మరి మీరందరూ కూడా ప్రజలందరూ కూడా మీకు సీఎం రిలీఫ్ ఫండ్ కు అప్లై చేసుకునే వాళ్ళు మరి కాంగ్రెస్ పార్టీకి వచ్చి దరఖాస్తు చేసుకునే విధంగా మేము మీకు వెనువెంట సహాయపడతామని చెప్పి కోరుకుంటూ ఈరోజు చెక్కులు అందించిన కాంగ్రెస్ పార్టీ మా బృందాలందరూ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం। జై కాంగ్రెస్। ఈరోజు ముస్తాబాద్ మండలానికి సంబంధించినటువంటి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తున్నాం। మరి ఈ ప్రభుత్వం పేద బడుగు బలహీన వర్గాల ప్రజలు మరి కార్పొరేట్ వైద్యం అందుకోవాలి, వారు ఆరోగ్యం కాపాడుకోవాలి, ఖర్చుల నిమిత్తం మరి సీఎం సహాయ నిధి నుంచి డబ్బులు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది ప్రభుత్వం అని చెప్పడానికి నిదర్శనమే మరి ఇలా సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ కార్యక్రమం। ఎవరైతే పేద ప్రజలున్నారో వారందరూ కూడా మేము చేదోడు వాదోడుగా ఉండి మరి ఇలా వాళ్ళ వైద్య నిమిత్తం ఖర్చుల కొరకు ఇలా సీఎం రిలీఫ్ ఫండ్ సహాయాన్ని అందిస్తా ఉన్నాం। ఈ ప్రభుత్వం పేద బడుగు బలహీన వర్గాల కోసం పనిచేస్తా ఉంది। పేదల కోసం ఒకవైపు సంక్షేమ పథకాలు, మరోవైపు అభివృద్ధి పథకాలను అందిస్తా ఉన్నాం। ఇలా 6 గ్యారెంటీలో భాగంగా ఇలా స్త్రీలకు ఉచితంగా బస్సు ప్రయాణం అయితేనే, మరి 500కే సిలిండర్ బుడ్డి అయితేనే, అదేవిధంగా 200 వీట్ల వరకు ఉచిత విద్యుత్ అయితేనే, ఒకవైపు రుణమాఫీ, మరొకవైపు రైతు భరోసా కల్పిస్తా ఉన్నాం। మరి పేద ఇల్లు లేని వారందరూ కూడా మరి ఇలా ఇందిరమ్మ ఇల్లు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని తీసుకుంటా ఉన్నాం। అదేవిధంగా మరి భూమి ఉన్నటువంటి వాళ్లకు రైతు భరోసాతో పాటుగా మరి భూమి లేని పేదలందరికీ కూడా మరి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కార్యక్రమాన్ని తీసుకుంటా ఉన్నాం। రేషన్ కార్డు గత ప్రభుత్వం 10 సంవత్సరాలుగా పాలించినప్పటికీ దౌర్భాగ్య పరిస్థితుల్లో ఉండే ఒక్క రేషన్ కార్డు కూడా ఇయ్యలేదు। మేము ఇలా రేషన్ కార్డులు ఇస్తున్నాం, ప్రజల ఆదరణ పొందుతా ఉన్నాం। బీఆర్ఎస్ పార్టీకి ప్రజల ఉనికి కోల్పోయిందని కాంగ్రెస్ పార్టీ పైన బురద జల్లే కార్యక్రమాన్ని తీసుకుంటా ఉంది।
ప్రజలు నమ్మరు. మీరు ఎన్ని గగ్గోలు పెట్టినప్పటికీ కూడా ప్రజలు నమ్మే పరిస్థితి లేరు. ఎందుకంటే అసెంబ్లీలో 39 సీట్లు వస్తే పార్లమెంట్కి వచ్చేవారు 0 సీట్లు వచ్చినాయి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఈ ప్రభుత్వం రెండు కలిసి మరి ప్రజలకు సంక్షేమము అభివృద్ధి పథకాలు ఫలాలు అందిస్తున్నాయి. ప్రజలందరూ చూస్తా ఉన్నారు. కాబట్టి వచ్చేటువంటి స్థానిక సంస్థలు పూర్తిగా బీఆర్ఎస్ పార్టీని భూస్థాపితం చేసి కాంగ్రెస్ వైపే పట్టం కడతారని చెప్పి ఆశిస్తూ ప్రజలందరూ కూడా మండల ప్రజానికానికి మరోసారి విన్నవించుకుంటూ వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి గ్రామ వార్డు స్థాయి నుంచి సర్పంచ్, ఎంపీటీసీ, తర్వాత జడ్పీటీసీ స్థానాలు మొత్తం కాంగ్రెస్ పార్టీకే పట్టం కట్టాలని చెప్పి మీ అందరూ కూడా పేరు పైన ధన్యవాదాలు తెలియజేస్తారు.